ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే డెలివరీ అయినా, అపెండిసైటిస్ అయినా, పల్మనాలజీ అయినా, స్టంట్స్ వేయించుకోవాలనుకున్నా, కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మీకు బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, మోకాళ్ళు విరిగినా, కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా, దేనికైనా సరే 3500 ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తారు. హెల్త్ కార్డు, మీ దగ్గర ఉండేటువంటి హెల్త్ కార్డు ఉంటుంది కదా, 25 లక్షల వరకు దానికి ఎలిజిబిలిటీ ఉంది. సో మీకు ఏ సమస్య ఉన్నా సరే, పిడుగురాళ్ళ అండ్ పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ని ఒక్కసారి మీరు విజిట్ చేయండి. ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా చాలా మందికి బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఫ్రీ కాస్ట్, మీకు ఆ కార్డుకి సంబంధించిందే 25 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు తెలియజేస్తారు మీకు అది ఎలిజిబుల్లా కాదా, ఏ విధంగా ఉంటుందనేది. బట్ ఫ్రీగానే మీరు సర్జరీ కానీ లేదంటే ఆపరేషన్స్ కానీ చేయించుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉందన్నమాట. సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే. సో ఇది అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఐసీయూ. పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఎవరైనా సరే పేషెంట్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడ ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు. అండ్ మానిటర్ చేసుకోవడానికంటే బీపీ, హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉండటం జరిగిందనమాట. హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడే ఉండటం జరుగుతుంది. అండ్ ఎప్పటికైనా సరే పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఐసీయూలో ఎంత కేర్ తీసుకుంటూ ఉంటారంటే, ఇక్కడ 24 అవర్స్ వీళ్ళు అవైలబిలిటీ ఉంటూనే ఉంటారు మీకు. సో ఏదైనా సరే మీకు కావాల్సినటువంటి హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు ఐసీయూలో. చూడొచ్చు మీరు ఇదంతా డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్ అనేది. సో ఇది చూస్తే మీకు ఏదో సినిమాటిక్ వరల్డ్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, గైనిక్ ప్రాబ్లమ్స్ అండ్ దాంతోపాటు ఈఎన్టీకి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు ఎక్విప్మెంట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా, ఆరోగ్యశ్రీ కూడా ఉంది. మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ కనుక విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. పల్నాడు అండ్ పిడుగురాళ్ళ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు వైద్యం అందుబాటులో ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి ఫెసిలిటీసు అండ్ దాంతోపాటు హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్సే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్నీ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేది. అండ్ ఇదే ఆపరేషన్ థియేటర్లో ఈఎన్టీకి సంబంధించినటువంటి మైక్రోస్కోపిక్ ఆపరేటర్ అనమాట ఇది. సో చిన్నపిల్లల్లో వెనికిడి లోపం ఉన్న అండ్ దాంతోపాటు సో పెద్దవాళ్ళల్లో ఉండేటువంటి ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఏదున్నా సరే వీటి ద్వారానే చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఏదైనా సర్జరీ పడితే సర్జరీ కూడా దానికి తగ్గట్టుగానే చేస్తారు. ఈ ఎక్విప్మెంట్ మీకు చూస్తేనే తెలుస్తుంది. సో ఇవన్నీ హై అండ్ ఎక్విప్మెంట్ అనమాట. బయట దేశ విదేశాల్లో జరిగేటువంటి ఏవైతే ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారో అది ఎక్కడో కాదు, మీకు ఇక్కడే పల్నాడు ఏరియాలోనే డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లోనే ఉన్నాయి. సో ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్ ఇది. సో మీరు కనుక చూస్తే అంటే మేజర్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే స్పైన్కి సంబంధించింది కానీ, కిడ్నీకి సంబంధించింది కానీ, యూరాలజీకి సంబంధించింది కానీ, లేదా మీకు మోకాళ్ళ జాయింట్స్కి సంబంధించింది కానీ ఏది ఉన్నా సరే మేజర్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. సో హైలీ స్టెరిలైజ్డ్ అటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి మీరు కనుక చూస్తే కిడ్నీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా, సో ఇక్కడే ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ మీరు చూడొచ్చు. దీని ద్వారా లేజర్ ట్రీట్మెంట్ సర్జరీ కూడా చేస్తూ ఉంటారు. హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ, అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ మిమ్మల్ని ట్రీట్ చేయడానికి ఈ పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి బయట ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. సో అంత దూరం కూడా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మీ ఇంటి దగ్గరికి. సో అటువంటి ఫెసిలిటీతో కూడుకున్నటువంటి హాస్పిటల్ మీ ఏరియాలోనే ఉంది, డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్. సో మీకు సమస్య ఏదున్నా సరే చూపిస్తున్నాను కదా, హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్క ల్యాబ్ మీ దగ్గరే ఉంది, మీ సరౌండింగ్లోనే ఉంది. నిజానికి డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ 100 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ అండి. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా సరే, అంటే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే వాటిని ఎప్పటికప్పుడు 24/7 గమనిస్తూనే ఉంటారు. అండ్ ఆ రిపోర్ట్స్ అన్ని నర్సింగ్ స్టేషన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో మీకు ఏ సమస్య ఉన్నా సరే మీకున్న రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా పేషెంట్స్ దగ్గర నుంచి తీసుకొని డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయటము అండ్ బాడీ కండిషన్ బట్టి ఎప్పుడెప్పుడు ఏ మెడిసిన్స్ వేసుకోవాలి, ఏ హెల్ప్ కావాలి, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా డాక్టర్ గారికి ఇస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా నర్సింగ్ స్టేషన్ మీకు ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంటూనే ఉంటుంది, 24/7 ఉంటుంది. ఈ 100 బెడ్స్కి ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే పేషెంట్కి తగ్గట్టుగానే మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా ఆ సర్వీసెస్ని సజెస్ట్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి నర్సింగ్ స్టేషన్ ఇక్కడ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో ఉంది. సో మీకున్నటువంటి ట్రీట్మెంట్
ఏదైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎంత మంచి ఫెసిలిటీ కూడా ఉంది. మీరు డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రతి సజెషన్ తీసుకొని టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, ఈ మందులు వేసుకోవాలి, ఈ టైంకి వేసుకోవాలి అనుకుని ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, దానికి తగ్గట్టుగానే మీరు కనుక మందులు తీసుకోవాలి అనుకుంటే సో ఇక్కడే ఫార్మసీ కూడా ఉంది. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫార్మసీ ఇది. సో మీకు ఇక్కడ ఏ మెడిసిన్ కావాలనుకున్నా కూడా హాస్పిటల్లోనే అవైలబిలిటీ ఉంటుంది. అది మీకున్నటువంటి ప్రతి సమస్య, ఏ సమస్య ఉన్నా సరే మీ శరీరంలో ఉండేటువంటి ప్రతి సమస్యకి ఇక్కడే మెడిసిన్ దొరుకుతుంది. డాక్టర్ గారు సజెస్ట్ చేసినటువంటి మందులన్నీ ఇక్కడే దొరుకుతాయి మీకు. సో ఇది ఫార్మసీ, మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మందికి 24/7 ఈ హాస్పిటల్ మీకు సర్వీస్ ఇస్తుంది కదా, అంబులెన్స్ అవైలబిలిటీ ఉందా లేదా అనుకున్నటువంటి డౌట్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా చూపిస్తాను. సో ఓవరాల్గా ఇది అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్. ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి 3 హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సరౌండింగ్లోనే అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషము విలువైందే. అందుకే అందరికీ వైద్యం అందుబాటులో ఉండే విధంగా అంబులెన్సెస్ మీ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు 24/7 మీకోసం తిరుగుతూనే ఉంటాయి. సో హెల్ప్ లైన్ నెంబర్స్ కోసం కూడా మీరు కాల్ చేయొచ్చు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్. సో పిడుగురాళ్ళ, పల్నాడు, నసరాపేట ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వైద్యం కోసం మీరు డాక్టర్ అంజిరెడ్డిస్ హాస్పిటల్ 3 ఏరియాస్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీకే తెలుసు. సమస్య ఏదున్నా సరే మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.